హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. చాలామందికి మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అయిన ఈ గుత్తి వంకాయ కర్రీని చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. పేరుకి ఇది వెజ్ రెసిపీ అనే కానీ ఈ ప్రాసెస్లో ఓసారి గుత్తి వంకాయ కూర తిన్నారంటే నాన్ వెజ్ లవర్స్కి అయితే నాన్ వెజ్ అస్సలు గుర్తుకు రాదు. వెజ్ లవర్స్కి అయితే ఇంతకన్నా బెస్ట్ రెసిపీ ఇంకోటి లేదు అనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఎలాంటి స్టఫింగ్ లేకుండా సింపుల్గా ఈ కర్రీని ఈజీగా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ గుత్తి వంకాయ కర్రీని చేసేసుకుందామా? ఇక్కడ నేను 1/2 kg గుత్తి వంకాయల్ని నీట్గా కడిగి పుచ్చులు ఏం లేనివి చూసుకొని ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఈ సైజు వంకాయలైతే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ పెద్ద సైజు వంకాయలైతే ఉడకడానికి చాలా టైం పట్టిద్ది. అయినా సరే అవి పూర్తిగా ఉడుకుతాయని మాత్రం చెప్పలేము. సో ఈ సైజు వంకాయలతోనే ట్రై చేయండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 పచ్చిమిర్చి ముక్కలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే జార్లో ఇప్పుడు 2 పెద్ద సైజు టొమాటో ముక్కల్ని కూడా వేసి వీటిని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 5 లేదా 6 స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1.5 స్పూను ఉప్పు వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలపండి. 2 మినిట్స్ తర్వాత కట్ చేసిన వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ ఉప్పు కారం వంకాయలకి పట్టి కర్రీలో వేసినా కూడా చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి. వీటిని 5 నుండి 10 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. వంకాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యి మీరు స్పూన్తో ఒత్తితే లైట్గా మెత్తగా ఉండాలి. 10 నిమిషాలకి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని ఇక్కడున్న ఆయిల్ ఇలానే ఉంచి ఇందులో ఇప్పుడు గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి ఆయిల్తో బాగా కలిపి కాసేపు మగ్గించాలి. ఆయిల్లో మనం ఆల్రెడీ పసుపు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవసరం లేదు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి ఇలా వేగిన తర్వాత టొమాటో ప్యూరీని కూడా వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లోనే కాసేపు మగ్గించాలి. వీటిలో ఉండే వాటర్ ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గిస్తే సరిపోతుంది. ఆయిల్ ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించాలి. మసాలాలు వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసి సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి. ఎందుకంటే వంకాయలు వేసిన తర్వాత ఉప్పు కారం మళ్ళీ వేశారంటే అవి కర్రీతో పూర్తిగా కలవకుండా అక్కడక్కడ అలానే ఉండిపోతాయి. మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఈ మసాలాలు అన్నీ వేసిన తర్వాత కాసేపు ఇలా మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు వంకాయల్ని వేసి ఈ మసాలా ముద్దతో బాగా కలిపి మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఈ వంకాయలు దాదాపు మునిగేంత వరకు వాటర్ వేసి కర్రీని బాగా కలిపి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఇంకి కర్రీ చిక్కబడేంత వరకు మగ్గించాలి. మధ్య మధ్యలో మూత తీసి కర్రీని జాగ్రత్తగా వంకాయలు విరగకుండా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వంకాయల్ని స్టఫింగ్ చేయకపోయినా కూడా ఈ గ్రేవీ వంకాయలకి బాగా పడుతుంది. ఇక్కడ వాటర్ ఇంకిపోయి గ్రేవీ బాగా చిక్కబడింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ఫ్రెష్ కొత్తిమీరని ఇలా కాస్త ఎక్కువగానే వేసి నెమ్మదిగా వంకాయలన్నిటినీ కలపాలి. చూడండి, చక్కటి గ్రేవీతో వంకాయలు కూడా మెత్తగా ఉడికి గుత్తి వంకాయ కర్రీ గుమగుమలాడిపోతుంది. ఇంత పర్ఫెక్ట్గా గుత్తి వంకాయ కర్రీ చేస్తే ఎవరైనా కడుపు నిండా తినకుండా ఉంటారా? తిని కమ్మటి భోజనం చేశామని ఫీల్ అవ్వకుండా ఉంటారా చెప్పండి? ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి వేడి గుత్తి వంకాయ కూరని అన్నంతో పాటు సర్వ్ చేశారంటే ఒక్కొక్క ముద్ద అలా అమృతంలా ఉంటుంది. చిన్న చిన్న వంకాయలు కదా, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికాయి కాబట్టి తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయో కదా. మరి ఇంకా లేట్ ఎందుకు? మీరు కూడా ఈ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద మర్చిపోకుండా కమెంట్ చేయండి. రెసిపీ నచ్చితే జస్ట్ ఒకే ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.